చాలామంది మత ఛాందస్సులు అంటున్నట్లుగా ఆయన 3 మేకులు పీక్కోలేక చనిపోలేదు. కొంతమంది ఎదవలు దరిద్రులు అంటూ ఉంటారు, 3 మేకులు పీక్కోలేక చనిపోయాడు, మీ దేవుడు ఏం దేవుడని. వాళ్ళకి ఈ రోజున మనం చెప్పే సమాధానం ఒకటే, ఒరే దరిద్రుడా, 3 మేకులు పీక్కోలేక చావలేదరా, 3వ రోజు మరలా మృత్యుంజయుడే లేచిన వాడరా మన యేసుక్రీస్తు ప్రభువారు అని మనం అందరం కూడా తొడగొట్టి చెప్పవలసినటువంటి రోజు ఈరోజు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. కొట్టు, గట్టిగా కొడతానే ఉండాలి. చాలా సంతోషకరమైనటువంటి రోజు. మరి ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవ్యం నానాటికి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజుల్లో క్రీస్తు మీద బురద చల్లే వాళ్ళు కూడా ఇంచుమించుగా అంతే మంది తయారవుతూ ఉన్నారు. జాగ్రత్తగా విందాం. మనందరం ఒక పక్క సంతోషంగా ఉండాలి, ఎందుకంటే క్రైస్తవ్యం దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, క్రీస్తే నిజమైన రక్షకుడని తెలుసుకుని ఈ మార్గంలోకి చేరేవారు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో అంతే రీతిలో ఆయన మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసేవారు కూడా ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వీళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే, కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తూ ఉంటారు ఒక బ్యాచ్. ప్రతి దానిలో కూడా ఏదో విమర్శిద్దాం, ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపుదాం, ప్రతిదాన్ని కూడా విమర్శన దృష్టితోటి చూద్దామని చాలామంది ఏ విషయం మీద పట్టుకొని వీళ్ళని ఇరికించాలా అని మతోన్మాదులు, ఛాందస్వాదులు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వారికి దొరికినటువంటి ఒక ఆయుధం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున లేచాడు అంటున్నారు కదా, 3 దినాలు ఆయన సమాధిలో ఉంచబడ్డాడా? ఒకటే ప్రశ్న. 3 దినాలు ఆయన సమాధిలో ఉంచబడ్డాడా, లేకపోతే ఆయన చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమా అని కొందరు, కొంతమంది అయితే అసలు 3 రోజులు ఆయన సమాధిలో లేడు, ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పి చాలామంది సంకలు గుద్దుకునేటువంటి నాస్తికులు చాలామంది ఉన్నారు. హేతువాదులు, లేకపోతే మత ఛాందస్వాదులు, క్రీస్తును ద్వేషించేవారు. అయితే మనం ఓవరాల్గా లెక్క వేసుకుంటే మనం రోజుని ఎలా పరిగణిస్తాం? రోజుకి ఎన్ని గంటలు? ఏంటమ్మా అలానే చూస్తున్నారు, ఏదన్నా మర్మయుక్తంగా అడిగినట్లుగా. రోజుకి ఎన్ని గంటలు తల్లులారా? చదువుకునే పిల్లలు కూడా ఉన్నారుగా. 24 గంటలు. అంటే 3 రోజులంటే 24 + 24 + 24 ఎన్ని గంటలు అయ్యారు? 72 గంటలు సమాధిలో ఉన్నాడని మనం ప్రాక్టికల్గా లెక్క వేసుకుంటే, శుక్రవారం 3 గంటల మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరణించాడు. ఆ లెక్కన మళ్ళీ లేచింది ఎప్పుడు? లేచింది కన్ఫామ్, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆదివారమున పెందల కడనే లేచాడు అన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయినాయి? అమ్మా, మీ మౌనము నశించునుగాక. ఆమెన్ అంటున్నారు కానీ మౌనంగా ఉంటారా? ఇంకా మాట్లాడండి. ఎన్ని గంటలు ఉన్నారమ్మా? శనివారం అయితే పూర్తిగా ఉన్నారు, 24 గంటలు. ఓకే. శుక్రవారం ఎన్ని గంటలు ఉన్నారు అంటే 3 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల దాకా, అంటే అంతవరకు ఒక పూట వేసుకుందాం. లేకపోతే ఎన్ని గంటలు వచ్చినాయో, 24 గంటలు అయితే రాలా, అంటే అక్కడ ఒక అసంపూర్తిగా ఒక రోజు ఉంది. ఆదివారం అసలు పొద్దున్నే లేచారుగా. అసలు 3 రోజులు ఎక్కడ మరి 3 రోజుల సమాధిలో ఎక్కడ ఉంచబడ్డాడు అని ఈ విషయాన్ని పట్టుకొని చాలామంది, మరి ఇప్పుడు చెప్పినట్లుగా క్రీస్తు విరోధులు, వాళ్ళు ఏదో గొప్పగా సాధించినట్లుగా ఈ విషయం చెప్పండి అయ్యా ముందల, 3 రోజులు ఎక్కడున్నాడు ఆయన సమాధిలో అని వాళ్ళు సంతోషంగా ఉన్నటువంటి ఆ పరిస్థితి అన్నమాట. ఎందుకంటే బైబిల్లో అంతా కూడా అబద్ధమే అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ఏం రాయబడిందంటే, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అనే మాటను స్వయంగా మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. సూచక క్రియలు ఏమైనా చూయించండి అయ్యా అని అక్కడున్నవారు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు యేసుక్రీస్తు ప్రభువాని ఇరికిద్దామా అనుకునే బ్యాచ్. అక్కడ చూడండి 38 నుంచి చదవండి. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తున్నారు. ఏ విధంగా? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చి సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా ఏ విధంగానైతే సముద్ర గర్భములో మూడు రాత్రింబగళ్ళు ఉండెనో, రాత్రింబగళ్ళు అనే మాటను అండర్లైన్ చేసుకోండి. రాత్రింబగళ్ళు ఉండెనో, మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అని ఒక మాటను యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడడం జరిగింది. అమ్మా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, చాలా జాగ్రత్తగా వినాలి, పిల్లలు అటు ఇటు తిరగకుండా. ఎందుకంటే ఇది ఒక సవాలుతో కూడుకున్నటువంటి, ఎవరన్నా అడిగితే కూడా మనం సమాధానం చెప్పేటట్టు ఉండాలి కదా. ఎవరన్నా మనల్ని కావాలని హేళనగా కూడా అడుగుతుంటారు, అదేంటి ఇదంటే మనం సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలంటే జాగ్రత్తగా వినాలి. సరే, యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు కాబట్టి ఆయన మాటలో ఏది అసత్యం ఉండదు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, యోనాను గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. యోనా సముద్ర గర్భంలో త్రిమింగలం కడుపులో 3 రోజులు ఏ విధంగా అయితే ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉంటాడు అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు. రాత్రింబగళ్ళు అన్నాడు. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మార్కు సువార్త, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మాట. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించును. ఇది కూడా ఎవరు మాట్లాడిన మాట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మత్తయి సువార్తలోనేమో 3 రాత్రింబగళ్ళు అనే మాటను ప్రయోగించడం జరిగింది. మార్కు సువార్తలో ఏమని రాశారు? 3 దినములు తర్వాత. 3 దినములు కాదు, 3 దినముల తర్వాత. అంటే 3 దినముల తర్వాత అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం? చెప్పరేంటమ్మా, 3 రోజుల తర్వాత వస్తానంటే ఎన్నో రోజు వస్తాడని అర్థం. ఎన్నిటికీ మౌనంగా ఉంటారే. ఈస్టర్ రోజన్నా సంతోషంగా ఉండండి, పునరుద్ధానపు శక్తిని పొందుకోండి, సంతోషంగా యాక్టివ్గా ఉండండి. 3 రోజుల తర్వాత అంటే ఎన్నో రోజుని అర్థం? అంటే యేసుక్రీస్తు ప్రభువారు 4వ రోజు లేస్తాడని అర్థం. అంటే అంతే కదమ్మా. ఏంటి ఎట్లా అంటారు? 3 రోజుల తర్వాత లేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. అంటే 3 రోజుల తర్వాత అంటే ఎన్నో రోజు అని అర్థం? 4వ రోజు లేస్తానని చెప్పాడు. ఆ మాటని 2వ మాటగా అండర్లైన్ చేసుకోండి. చేసుకున్నారా? అండర్లైన్ చేసుకున్నారా? మార్కు సువార్త 10:34 కూడా చూడండి. 10:34 కూడా ఆ మాట కరెక్టా కాదా, అక్కడేమో పొరపాటు పడ్డాడేమో మరి. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని. అంటే ఇక్కడ కూడా ఏమనుందంటే 3 దినములైన తర్వాత. ఇందాక 8:31లో ఏమన్నా బై ప్రింటింగ్ మిస్టేక్ ఏమైనా ఉందేమోనని చూస్తే 10:34లో కూడా అదే రాయబడి ఉంది, 3 దినములైన
తరువాతే. అంటే 3 దినముల తర్వాత, అంటే 4వ రోజు అన్నట్లుగా మనం ఉన్నటువంటి ఈ టైం ప్రకారం మనం ఆలోచిస్తే, అంటే 3 దినముల తర్వాత అంటే 4వ రోజు అయి ఉండొచ్చేమో అన్న భావన కూడా మనకు కలుగుతుంది చూడండి. అంతే కదమ్మా. మత్తయి సువార్తలో ఏం రాసింది చెప్పాలి? ఈ 3 రాత్రింబగళ్ళు. మార్కు సువార్తలో ఏముంది? 3 దినములైన తరువాత. ఓకే, వెరీ గుడ్. మార్కు సువార్త 9:31 చూడండి ఒకసారి. 9:31 అదే పేజీలో దగ్గరగా ఉంటుంది. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. అంటే చంపబడిన 3 దినములకు లేచునని ఆయన వారితో చెప్పెను. ఇంకొక మాట కొత్తగా ఉంది, అది కూడా అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మనం 3 రకాలైనటువంటి పదప్రయోగాన్ని మనం చూసాం. ఈ 3 సందర్భాల్లో కూడా చెప్పింది యేసుక్రీస్తు ప్రభువే. మత్తయి సువార్తలో, ఆ గాస్పెల్లో మత్తయి గారు ఏం రాయించారంటే 3 రాత్రింబగళ్ళని. మార్కు సువార్తలో మార్కు గారు 3 దినములైన తర్వాతని, అలాగే 3 దినములకు అని కూడా రాయించారు. మరి 2 సువార్తలు అయిపోయి 3వ సువార్త ఏంటి? ఏం సువార్తమ్మా? లూకా సువార్త. తీయండి, 24వ అధ్యాయం 7వ వచనం. 24వ అధ్యాయము లూకా సువార్త 24వ అధ్యాయము. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు, ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి. 3వ దినమందు, ఇది కొత్త మాట. 4 కొత్త టర్మినాలజీలు మనం చూస్తున్నాం, పదప్రయోగాలు. 3 రాత్రింబగళ్ళు, 3 దినములైన తరువాత, 3వ దినమున, 3వ దినమందు, ఇంచుమించుగా 2 ఒకటే అర్థాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు 3 సందర్భాలను చూస్తే ఏది నిజం? ఇప్పుడు మనం లెక్కేసాం కదా, శుక్రవారం నుంచి ఆదివారం దాకా లెక్కేస్తే 3 రోజులు కంప్లీట్ డేస్ రావడం లేదు. ఇది ఇలాగుందని కొంతమంది ఏం చేశారంటే, కాదు ఆయన గురువారం చనిపోయి ఉండొచ్చేమో అనుకున్నారు. ఇప్పుడు గురువారం చనిపోయి ఉంటే అక్కడి నుంచి లెక్కేసుకుంటే గురువారం అంటే శుక్రవారం పూర్తిగా, శనివారం పూర్తిగా, ఆదివారం కూడా చూసుకుంటే అక్కడ ఆదివారానికి కూడా అది లెక్క సరిపోతుందా? 3 రాత్రులు 3 పగళ్ళు. రాత్రింబగళ్ళు అంటే ఏంటి? 3 రాత్రింబగళ్ళు అంటే వీరవ గారు 3 రాత్రింబగళ్ళు అంటే ఏంటి? 3 రాత్రులు 3 పగళ్ళు. రాత్రి అంటే నైట్, పగళ్ళు ఏమంటాం ఇంగ్లీష్లో? డేస్ అంట. అంటే 3 days and 3 nights, 3 రాత్రింబగళ్ళు. అందుకని కొంతమంది కాదు బుధవారం చనిపోయి ఉన్నాడేమో, బుధవారం చనిపోతే గురువారం పూర్తిగా, శుక్రవారం పూర్తిగా, శనివారం పూర్తిగా సమాధిలో ఉన్నాడు, ఆదివారం ఉదయం లేచాడు కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు బుధవారం చనిపోయి ఉంటాడని కొంతమంది ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే మనం లెక్కకి సరిపోతుంది కదా, లెక్కకి సరిపోవాలి కదా. ఎందుకంటే మీకు ఏ గాస్పెల్లో తీసుకున్నా శుక్రవారం చనిపోయాడని ఎక్కడా లేదు. మనకున్న ఒకే ఒక్క ఆధారం ఏంటంటే ఆదివారమున ఆయన లేచాడు. ఆ మాట మాత్రం ఉంది. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి చూడండి. అక్కడ అన్నిట్లో ఉంది కదా ఆ మాట. ఎలాగో లూకా సువార్తలో ఉన్నాం కాబట్టి 24 మొదట వచ్చినవి ఏముంది? లూకా సువార్త 24 మొదట వచ్చిన, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ఎదుకు వచ్చి అక్కడ కిందకు చూస్తే, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏ రోజునది? ఆదివారం ఉదయం లేచాడు అన్నది మాత్రం కన్ఫర్మ్. అది అన్నిట్లో ఒకటే.
ఆయన ఆదివారం సాయంత్రం లేచాడని కానీ మధ్యాహ్నం లేచాడని కానీ అది మాత్రం లేదు. అందులో మాత్రం స్పష్టంగా ఉంది, ఎలాంటి ఆలోచనలకు తావు లేకుండా లేచింది మాత్రం ఆదివారం ఉదయమే. ఇప్పుడు ఎటొచ్చి మనకు తేలవలసింది ఏంటంటే, ఎప్పుడు చనిపోయాడు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆ 3 పదాలని మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఏ 3? ఆదికాండం 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం చదవండమ్మా ఒకసారి. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి అని దేవుడే చెప్పాడు. అంటే దేవుడు వాడినటువంటి పదం ఏంటి? 40 పగళ్ళును 40 రాత్రులు. 12వ వచనం కూడా చూడండి. 12వ వచనం, 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. అంటే 3 రోజులు అనే మాటకి ఎలా వాడారు అంటే, 3 రోజులు లేకపోతే 3 దినములు అనే పదానికి బదులుగా పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధనలో కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏం రాయబడి ఉందంటే, మత్తయి సువార్త కొంచెం స్పీడ్గా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో, ఎందుకంటే మనకి ఎక్కడైతే డౌట్స్ వచ్చాయి బైబిల్లో నుంచే వాటికి మనం సమాధానాలు చూపించాలి, మన సొంత ఆలోచనతో కాదు. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇక్కడ కూడా 40 దినములు అనే పదానికి బదులు ఏ మాట వాడారు అంటే 40 పగళ్ళు 40 రాత్రులు అనే పదాన్ని వాడడం జరిగింది. అంటే 40 రాత్రింబగళ్ళు అనే పదానికి బదులు మనం ఏ పదం వాడచ్చు? 40 దినములు అనే పదాన్ని వాడచ్చు. ఎలా చెప్తారు అంటే, ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము ఒకసారి తీయండి ఆ సందర్భాన్ని కూడా. సమూయేలు మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. పొలములో ఒక ఐగుప్తుడి కనబడెను. వారు దావీదు వద్దకు వాని తోడుకుని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమి పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజురపు అడలో ముక్కను 2 ద్రాక్ష గెలను వారికి ఇచ్చిరి. ఏమని రాశారు అక్కడ? మనకు కావాల్సిన పదం ఏంటి? దేనికోసం ఇదంతా తీసాం? రాత్రింబగళ్ళని కూడా రాశారు కదా, రాత్రింబగళ్ళని రాశారా? అదే అధ్యాయంలో 13వ వచనం చూడండి. 13వ వచనం చూడండి. ఇప్పుడు దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగను. అందుకు వాడని చెప్తున్నా అంటే, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడనై ఒకనికి దాసుడనైతిని 3 దినముల క్రిందట అన్నాడు. చూడండి ఇప్పుడు చాలు, మనకి కావాల్సిన పదం దొరికేసింది. ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు? 3 దినముల క్రిందట. పైన 11వ వచనంలో ఏముంది? 3 దినములు 3 పగళ్ళు చెప్పాలి, 3 పగళ్ళు 3 రాత్రులను పైన రాశారు. కిందకు వచ్చేసరికి ఏమని రాయించాడు? 3 దినముల క్రిందట. అంటే ఆ 2 వేరు వేరు కాదనమాట, 2 ఒకటే. 3 రాత్రి మగళ్ళన్నా 3 దినములన్నా వేరు వేరు కాదు, 2 ఒక్కటే. మనం ఏమనుకుంటున్నామంటే 3 రాత్రింబగళ్ళంటే 3 కంప్లీట్ నైట్స్ అని, 3 కంప్లీట్స్ డేస్ అనుకున్నాం. అంటే పరిపూర్ణమైన రాత్రి పరిపూర్ణమైన పగలు అనుకున్నాం, సంపూర్ణమైన రాత్రి సంపూర్ణమైన పగలు అనుకుంటున్నాం. అంతెందుకు, ఒక్కోసారి మనం కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన అని ఒక టైటిల్ వేసి ప్రార్థన పెడతాం. మనం కూడా పెట్టాం, చాలా మందిరాల్లో కూడా జరుగుతుంది అది. దాని అర్థం రాత్రంతా కూడా వారు మేల్కొనే ఉంటారా అమ్మ? రాత్రంతా లేదు, 2 గంటల దాకో లేకపోతే 3 గంటల వరకు అంతే. అంతకుమించి చెప్పినా ఆయన ఉండలేడు, ఎవరు కూడా వినలేరు, ఎవరు కూడా ఉండరు, ఖాళీగా అయిపోద్ది. ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది కాబట్టి. అంటే సంపూర్ణ రాత్రి అంటే కంప్లీట్ ఒక నైట్ అని కాదు. ఇప్పుడు మనం చదువుకున్న భాగాన్ని బట్టి 3 రాత్రింబగళ్ళు అని ఆయన చెప్తే కింద అతను చెప్తున్నాడు 3 దినములు అంటున్నాడు. అంటే 3 రాత్రింబగళ్ళన్నా
3 దినములు అన్నా 2 వేరు కాదు, 2 ఒకటే. ఇంకొక సందర్భాన్ని చూపిస్తాను. ఆ ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 10వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు ఒకసారి చూసినట్లయితే, అతడు అంటే ఎవరు అనుకోండి, ఇక్కడ రెహబాము ఏం చెప్తున్నాడంటే, అక్కడ వాళ్ళందరూ వస్తే, ఇశ్రాయేలు పెద్దలందరూ వస్తే వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, రెహబాము అతడు మీరు 3 దినములు తాలి అంటే 3 దినములు తాలి అంటే అర్థం ఏంటి? ఆగండి 3 దినములు తాలంటే 3 దినములు ఆగి 3 దినములు ఆగి మరలా నా యొద్దకు రండి అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. అయితే కింద వచ్చేసరికి ఎన్నో వచనంలో ఉందంటే 12వ వచనం చూడండి. 12వ వచనం, 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము, ఆగండి 3వ దినమందు నా యొద్దకు రండి అని ఆయన ఆ మాట చెప్పాడు కదా. 3వ దినమందు ఆయన వెళ్ళారు. ఆయన ఏం చెప్పాడు? 3 దినములు తాలి రమ్మన్నాడు. వీళ్ళు ఎన్నో రోజు వెళ్ళారు? 3వ దినమందే వెళ్ళారు. అంటే దాని అర్థం ఏంటి? 3 రోజులు తర్వాత అన్నా 3వ దినమందు అన్నా 2 వేరు కాదు, 2 కూడా ఒక్కటే. మళ్ళా చూడండి, ఇందాక నేను 3 రకాలైన పదాలను మీకు మీ ముందు పెట్టాను. 3 రాత్రింబగళ్ళు, 3 దినములైన తర్వాత, 3వ దినమందు. ఈ 3 పదాలను నేను కంపేర్ చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో ఎలా వ్రాయబడి ఉందో ఆ సందర్భాలు మీకు వివరిస్తున్నాను. ఇందాక మనం సమయాల గ్రంథంలో చూసినట్లుగా 3 రాత్రులు 3 పగళ్ళన్నా 3వ దినమన్నా 2 వేరు కాదు, ఒకటే. అవును కదమ్మా? అలాగే మార్కు సువార్తలు ఇందాక ఏం రాయబడి ఉందంటే 3 రోజుల తర్వాత అని రాయబడి ఉంది. అంటే 3 రోజుల తర్వాత అంటే మనం పొరపాటున 4వ రోజు అనుకుంటామని ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఏమంటున్నా అంటే, రెహబాము 3 దినములు తాళరమ్మంటే ఆ పెద్ద ఎన్నో రోజు వెళ్ళారంట? 3వ దినమే వెళ్ళారంటే దాని అర్థం ఏంటి? ఆ 2 కూడా వేరు కాదు, 2 కూడా ఒకటే అర్థం. ఇప్పుడు 3 పదాలు అర్థం ఏంటి చెప్పండి? 3 రాత్రింబగళ్ళన్నా 3 దినములైన తర్వాత అన్నా అర్థము 3వ దినమందు. ఓకేనా? అంటే మనం ఒక్కొక్క పదాన్ని ఎలా విడగొడుతున్నాం చూడండి. బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను చూయించే జస్టిఫికేషన్ ఇస్తున్నాం మనం. ఎక్కడో బయట ఏదో చూయించి మనం జస్టిఫికేషన్ ఇవ్వట్లేదు. బైబిల్లో ఉన్న మాటలనే చూయించి ఇదే నిజమని మనం నిరూపిస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఫైనల్గా ఏమని మనం డిసైడ్ అయ్యామంటే, యేసుక్రీస్తు ప్రభువారు లేచింది 3 దినముల తర్వాత కాదు, 3 రాత్రింబగళ్ళన్నా 3 దినముల తర్వాత అన్నా 3వ దినమందన్నా ఒకటే. అంటే ఆయన లేచింది 3వ దినమందు. 3వ దిన. ఉదాహరణకి నేను నిన్న ఒంగోలు వెళ్ళి 2 రోజులు ఉన్నానని చెప్తాను నేను. వాస్తవానికి నేను ఈరోజు బయలుదేరి 4 గంటలకల్లా ఒంగోలు వెళ్ళి ఆ రాత్రి అక్కడే ఉండి ఆ మరుసటి రోజు సాయంత్రానికి మళ్ళీ కడకుదురు వచ్చా. అంటే నేను కంప్లీట్గా 2 రోజులు ఉన్నట్లేను ఒంగోలులో. అంటే 2 రోజులు అంటే 48 గంటలు ఉన్నాను అక్కడ ఒంగోలులో. లేవు అంటే 2 దినాలు కలిసి వస్తున్నాయి, 2 దినాలు వస్తున్నాయి కదా, 2 డేట్స్ వస్తున్నాయి కదా. అంటే 3వ దినమందు అన్నా కానీ 3 సంపూర్ణమైన రాత్రులు 3 సంపూర్ణమైన పగళ్ళు కాదు. ఆమె అర్థమైందా? 3 సంపూర్ణమైన రాత్రులు 3 సంపూర్ణమైన పగళ్ళు కానక్కరలేదు అకార్డింగ్ టు ద బైబిల్ స్క్రిప్చర్స్. ఆ 2 ఒకటి కాదు, అసలు 2 ఒకటి కావాల్సిన అవసరం కూడా లేదు. 2 ఒకటి కావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వాస్తవానికి ఇంకొక విషయాన్ని మీకు శుక్రవారమే యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారమే చనిపోయాడు అనడానికి ఏంటయ్యా నిదర్శనం అని మీరు అడిగితే, ఆదివారము అంటే మనం వాస్తవానికి ఆదివారం అని పిలవకూడదు. మనకు అర్థం కావడం కోసం మనకున్న ఈ క్యాలెండర్కి ప్రకారం మనం పెట్టుకున్న పేర్లు ఇవన్నీ. ఆదివారము, శని గ్రహానికి సంబంధించి శనివారం అని, శుక్రుడు గ్రహానికి సంబంధించి శుక్రవారం అని, బుధ గ్రహానికి సంబంధించి బుధవారం, ఇట్లా మనం పెట్టుకున్నాం. కానీ బైబిల్లో
ఆదివారం అనే ఒక్క పదమే రాయబడింది, కానీ శనివారం అని రాసి ఉంటుందా? విశ్రాంతి దినం అని రాసి ఉంటుందా? విశ్రాంతి దినం అని రాసి ఉంటుంది. ఇంకో మాటని చెప్తా మీకు. మనకు డే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మా? రోజు, సరే ఈరోజు అనుకుందాం, ఇది 2024 మార్చి 31 ఎన్ని గంటల నుంచి ప్రారంభమైంది? అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి ప్రారంభమైంది. 12 గంటల ఒక్క సెకండ్ అయినా సరే ఇది మార్చి 31 కిందకే వస్తుంది. 11 గంటల 59 సెకండ్లు అయింది, నిమిషాలు అయింది. దాని అర్థం ఎన్నో తేదీ? మార్చి 30. మనం కూడా క్రిస్మస్ రోజు అందరూ 11:30 దగ్గర నుంచి ఎటు చూస్తారు? అటు చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తారు తెలుసా? ఖచ్చితంగా 12 అయిందంటే ఇక నా రోజున డిసెంబర్ 25కి ఎంటర్ అయిందని మనం దానివైపు చూస్తూ ఉంటాం. అంటే మనకు డే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే అర్ధరాత్రి 12 గంటలుగా ప్రారంభమై తిరుక్కుంటా మరలా అక్కడికి చేరితే ఒక రోజుగా మనం పరిగణిస్తాం. అంటే మోడర్న్ డేస్లో, ఇప్పుడున్నటువంటి డేస్లో మనం పరిగణిస్తాం. కానీ యూదుల క్యాలెండర్ ప్రకారం, ఇశ్రాయేలీయుల క్యాలెండర్ ప్రకారం అలా కాదు. సాయంత్రం 6 గంటలకే వాళ్ళకి రోజు ప్రారంభం అవుతుంది. గమనించాలి ఈ విషయాన్ని, మీరు ఈ విషయాన్ని బాగా గమనించాలి. సాయంత్రం 6 గంటలకే రోజు ప్రారంభించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం యూదా క్యాలెండర్ ప్రకారం ఉందాం అనుకుందాం. ఈరోజు తేదీ ఎంతమ్మా? అది కూడా నా చేత చెప్పుకుంటారే, మీ మొహాల మండ, పెద్దోళ్ళు అనకూడదు కానీ చిన్న చిన్న విషయాలకు కూడా చెప్పకపోతే ఎట్లా మీరు? మాయ గట్టి చెప్పండి. 31 మార్చి 31. ఇప్పుడు సాయంత్రం 6 అయింది అనుకుందాం. సాయంత్రం 6 అయితే వాళ్ళ క్యాలెండర్ ప్రకారం అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏప్రిల్ 1 వచ్చినట్లు. ఎవరి క్యాలెండర్ ప్రకారం? యూదుల క్యాలెండర్ ప్రకారం, మన క్యాలెండర్ ప్రకారం కాదు, గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం కాదు, యూదుల క్యాలెండర్ ప్రకారం సాయంత్రం 6 గంటలు అయితే రోజు మారిపోతుంది వాళ్ళకి. ఇంకో విషయం చెప్పమంటారా? రోజు అంటే పగలు సాయంత్రం కాదు, సాయంత్రం పగలు. అది ఎక్కడ రాయబడింది చెప్పండి? సాయంత్రం పగలని అసలు ఆది కాండం ప్రారంభంలోనే రాయబడి ఉంది. చూడండి, ఆది కాండం 1వ అధ్యాయం. అసలు ఆ మాటని మనం ఎప్పుడైనా చూసామా? ఆది కాండం 1వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూడండి. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టును. ఈ మాట కోసం చదివిస్తుంది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం. అంటే ఒక దినం ఎట్లా అయింది? అస్తమయం అంటే ఏంటి? సూర్యుడు ఎన్ని గంటలకు వెళ్ళిపోతాడని అర్థం? 6 గంటలకి. కొన్నిసార్లు ఎండాకాలం 7 గంటలకు కూడా అని ఆ క్వశ్చన్స్ అడగమాకండి. ప్రామాణికంగా 6 గంటలకి సూర్యాస్తమయం. అంటే సూర్యాస్తమయం మొదలుకొనే ఒక దినం ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం నుంచి మరలా ఉదయం, ఈ రెండింటిని కలుపుకుంటే ఒక దినము. అంతేనా? వాళ్ళ దినాలు, మనకు కాదు, వాళ్ళకి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన మరుసటి రోజు ఏ దినం చెప్పాలి? ఇప్పుడు చెప్పరే. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన మరుసటి దినం ఏ దినం? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, శనివారం విశ్రాంతి దినం. యూదుల ధర్మశాస్త్ర ప్రకారం, యూదా వాడి ప్రకారం విశ్రాంతి దినం అనగా శనివారం. అంటే శనివారం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజు ఏం పండుగ తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజు ఏం పండుగ? పస్కా పండుగ. పస్కా పండుగ. పస్కా పండుగ రోజు ఆయన చనిపోయాడు.
ఎందుకంటే పస్కా పండుగను ఆచరించడానికి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు మేడ మీద గదిలో కూర్చుండి వారు పస్కా భోజనాన్ని కూడా చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇదంతా కూడా పస్కా పండుగ రోజున జరిగింది. ఆ పస్కా పండుగలో వధించబడినటువంటి గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. పస్కా పండుగకున్న మరొక పేరు ఏంటంటే అది సిద్ధపరచు దినం. సిద్ధపరచు దినం అంటే ఏంటి తెలుసా? విశ్రాంతి దినానికి ముందున్న రోజు సిద్ధపరచు దినం. ఈ మాట ఎక్కడున్నాయి అంటే ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము. ఏ దినము? నో శుక్రవారమే. అంటే మనం అనుకుంటున్న శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజు సిద్ధపరచు దినం అయింది. ఎందుకయింది? ఆయన చనిపోయాడని కాదు, ఆ మరుసటి రోజు విశ్రాంతి దినం కాబట్టి. ఇంగ్లీష్లో దాన్ని, లేకపోతే యోధా క్యాలెండర్ ప్రకారం, ఆ గ్రీకు వారాల ప్రకారం శనివారాన్ని షబ్బాత్ అంటారు. ఏమంటారమ్మా? షబ్బాత్. అంటే ఆదివారానికి ముందున్నటువంటి రోజు షబ్బాత్, శనివారం అనుకుంటున్నాం మనం. శనివారం అంటే విశ్రాంతి దినం. అది విశ్రాంతి దినానికి ముందు రోజు ఏంటి? సిద్ధపరచు దినం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజు ఏం దినం అంటే అది సిద్ధపరచు దినం. ఇప్పుడు చదవండి ఆ మాటని, 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక. అక్కడ ఆగిపోదాం మళ్ళీ, ఎందుకంటే మనం బైబిల్ గురించి చాలా తెలుసుకోవాలి. సిద్ధపరచు దినం అని చనిపోయాడు అంటే మీరు అనుకుంటారా? ఇంకో పొరపాటుగా మీరు ఏం ఆలోచన చేయకండి. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు కాబట్టే సిద్ధపరచు దినమా? కాదు కాదు కాదు. విశ్రాంతి దినానికి ముందున్న ఏ రోజైనా సరే సిద్ధపడే దినం, సిద్ధపరచుకునే దినం. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని ఏ పని కూడా చేయకూడదు, ఏ పని కూడా చేయకూడదు. అది శాస్త్రం, ధర్మశాస్త్రం. యోధా ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినమున ఏ పని కూడా ఆచరించడానికి వీల్లేదు. మన పిల్లల్ని సంకనెత్తుకొని వెళ్తుంటే చేయి జారి గోతులో పడ్డాడనుకో, తీయడానికి కూడా లేదు. ఏ ప్రకారం? యోధా ధర్మశాస్త్ర ప్రకారం ఆ పిల్లోడిని కాపాడుకోవడానికి మీరు తీయడానికి కూడా లేదు. ఇక్కడ అదేంటి? సిద్ధపరచు. అంటే ఆ రోజు మీరేం చేయకూడదు, విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు, ఆ ముందు రోజే చేసుకోవాలి. అందుకే సిద్ధపాటు చేసుకునే దినం ఆ ముందు రోజు. అంటే విశ్రాంతి దినానికి ముందున్న రోజు ఏం రోజు? అది సిద్ధపరచు దినము. అంటే సిద్ధపరచు దినం అంటే ఏం సిద్ధపరచుకోవాలి? ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవుతాడని తెలుసుకున్నటువంటి ఎవరు? మరియా. ఏ మరియా? మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సులోమయ, వీళ్ళందరూ కూడా సుగంధ ద్రవ్యాలని కొనుక్కున్నారు. ఏ రోజున కొనుక్కున్నారు తెలుసా? విశ్రాంతి దినానికంటే ముందు రోజే కొనుక్కున్నారు. విశ్రాంతి దినానికంటే ముందు రోజే కొనుక్కున్నారు. మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళు విశ్రాంతి దినానికంటే ముందే కొనుక్కున్నారు. ఎందుకంటే ఆ రోజే సిద్ధపాటు చేసుకోవాలి, సిద్ధపరచుకునే దినం అది. ఇప్పుడు చదవండి మళ్ళీ 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము. ఆగండి అక్కడ మళ్ళీ. మహాదినం అంటే ఏంటి? ఆ యూదా క్యాలెండర్ ప్రకారం, వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం కొన్ని రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. పాత నిబంధనలో 7 రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. పస్కా పండుగని, పులియని రొట్టె పండుగ, తర్వాత శుద్ధీకరణ చేసుకునే పండుగని, రకరకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. ఆ పండుగను ఆచరించిన తర్వాత రోజున ఏమని పిలుస్తారంటే మహావిశ్రాంతి దినం అని పిలుస్తారు. మహా విశ్రాంతి దినం అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది ఏ పండుగ రోజున? పస్కా పండుగ రోజున. ఆ మరుసటి రోజు ఏమైంది? మహావిశ్రాంతి దినం అయింది. అలాగే విశ్రాంతి దినానికి ముందున్న రోజు కూడా ఏంటి? సిద్ధపరచు దినం. ఆ సిద్ధపరచు దినం, అందుకే అక్కడ ఏమన్నారంటే సిద్ధపరచు దినాలు షబ్బాత్స్ అంటారు. 2 రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. విశ్రాంతి దినానికి ముందు విశ్రాంతి దినము. శుక్రవారం నాడు యేసుక్రీస్తు వారు చనిపోతే మరుసటి రోజు ఏమైందంటే విశ్రాంతి దినము.
యూదా ధర్మశాస్త్ర ప్రకారం సిలువలో కానీ మరి ఏ విధంగా చేతనైనా ఒక మనిషి చనిపోయేటప్పుడు చనిపోయిన తర్వాత వెంటనే కిందకి దించి సమాధిలో పెట్టాలి. ఇందాక మీకు ఒక మాట చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో, ఎన్ని గంటలకి రోజు ప్రారంభమవుతుంది వాళ్ళకి? సాయంత్రం 6 గంటలకి రోజు ప్రారంభించబడుతుంది. అంటే ఆ రోజు మన శుక్రవారం అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటలకు సిలువలో చనిపోతే ఆయన వెంటనే సిలువ మీద నుంచి వెంటనే జరిగిపోయినాయి. అరిమథయ యోసేపు వెంటనే పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడం, యేసుక్రీస్తు ప్రభువారిని దించడం, ప్రశస్తమైన వస్త్రాల్లో చుట్టడం, ఇవన్నీ కూడా వెంటనే చేసాడు. ఎందుకో తెలుసా? కొద్దిసేపు ఆగితే ఏమొస్తుంది? విశ్రాంతి దినం వస్తుంది. 6 గంటలు ఆగితే మరుసటి రోజు ఏమన్నాను నేను? విశ్రాంతి దినం. అంటే విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కాబట్టి వెంటనే ఆ కార్యాలు జరిగిపోయిన. చూడండి, ఇప్పుడు ఆ మాట చదవండి, 31 మళ్ళీ. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కొరక ఆ దేహములు, ఏ దేహములు? 3 దేహము కాదు, దేహములు అంటే ఎన్ని ఉన్నాయి అక్కడ? 3 చనిపోయారు అక్కడ. దేహములు అంటే 3 చనిపోయారు. ఎవరెవరు? 2 దొంగలు, యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆ 3 చనిపోయినటువంటి దేహములు చదవాలి ఇప్పుడు. ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగి. ఎందుకంటే యూదుల ఆచారం ప్రకారం విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కాబట్టి ఏదన్నా కొనుపు ఉంటే వెంటనే చంపేసేయండి, కాళ్ళు విరగొట్టండి. ఎందుకంటే 6 గంటలు వచ్చేస్తుంది, 6 గంటల సమయం వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది. ఏమైనా కొన ప్రాణం ఉండిద్దేమో, ఆ రోజు చంపడానికి కుదరదు, ఈ రోజే అయిపోవాలి. అందుకనే కదా ఇంకేదన్నా కొంచెమన్నా ప్రాణం ఏమన్నా బ్యాలెన్స్ ఉంటుందేమోనని భయపడి వీళ్ళు పెద్ద బల్లిపోటుతో యేసుక్రీస్తు ప్రభు వారి శరీరంలో పొడిచారు. మిగిలిన వాళ్ళకి ఏం చేశారు? కాళ్ళు అన్నీ విరగొట్టించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకు విరగొట్టలేదు తెలుసా? ఎందుకు విరగొట్టలేదు? ప్రవచనం నెరవేరాలి. ఎందుకు ఏమని నెరవేరాలి? ఆయన ఎముకల్లో ఒక్కటైనను విరవబడలేదంటే అంతకు ముందుగానే ఆయన ఏం చేశారంటే బల్లిపోటుతో పొడిచారు. క్రీస్తు శరీరంలో ఇక్కడ పొడిస్తే ఇది దాదాపుగా గుండెకి గుచ్చుకొని నీరు కారిందంటే ఇక రక్తం లేదు. అప్పటికి కన్ఫర్మ్ అయిపోయింది ఆ యూదులకి. ఎవరికి? ఆ ప్రధాన యాజకులైతేనేమి, శాస్త్రులు, పరిచయులైతేనేమి, చనిపోయాడ్రా అనుకొని ఇంకా ఆయన కాళ్ళు విరగొట్టాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందా? కొంచెమైనా. ఇప్పుడు రోజు ప్రారంభం అవుతుంది. ఏ రోజు ప్రారంభం అవుతుంది? మరుసటి రోజు ఏ దినం అంటాం? విశ్రాంతి దినము. విశ్రాంతి దినము తర్వాత రోజు ఆదివారము. విశ్రాంతి దినానికి, ఆదివారానికి ముందు రోజు విశ్రాంతి దినము. విశ్రాంతి దినం తర్వాత రోజు అంటే ఆదివారమే కదా. వెరీ గుడ్, అంతవరకు బాగానే ఉంది. ఒకసారి ఈ మాటను కూడా మీకు చూపిస్తే మీకు క్లియర్గా అర్థం ఉంది. లేవి కాండము 23వ అధ్యాయం 32వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, లేవి కాండము 23వ అధ్యాయము 32వ వచనం, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు వాళ్ళు విశ్రాంతి దినం ఎప్పటి నుంచి ఆచరించారో తెలుసా? వాళ్ళ రోజు ఎలా, ఒక దినం అంటే ఎలా వేసుకున్నారు వాళ్ళు? సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు. మనమైతే 12 గంటలకు ప్రారంభించి మళ్ళీ 12 గంటలైతే ఒక రోజు అనుకుంటున్నాం. యూదుల క్యాలెండర్ లేకపోతే వాళ్ళ సమయాల ప్రకారం దేవుడిచ్చినటువంటి సమయం వాళ్ళకి, అది యూదుల ఆచార ప్రకారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని, ఎందుకంటే సూర్యాస్తమయం జరిగేది 6 గంటలకే కాబట్టి అప్పటికి ఒక రోజు ప్రారంభమవుతుంది వాళ్ళకి. అక్కడి నుండి మొదలుకొని మరుసటి రోజు మళ్ళా సాయంత్రానికి ఒక రోజు. ఎట్లా ఇది అవుతుంది ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు మనం ఒక రోజును మనం డివైడ్ చేద్దాం. ఇప్పుడు రోజు ప్రారంభం 5 ఎన్ని గంటలకు చెప్పండి అమ్మా? బాగా రోజు మనకి 12 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకి. అర్ధరాత్రి 12 గంటల కంటే అప్పటికే సూర్యుడు వచ్చేస్తున్నాడు ఆ నెత్తి మీదకి. నెత్తి మీద కాదు కదా, ఎక్కడికి రాలా.
మరి అది ఎట్లా రోజైందా? రోజు ప్రారంభం అంటే మనం ఎలా డివైడ్ చేస్తామంటే అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు చీకటి, అది రాత్రి కిందే లెక్క. మనం మోడర్న్ డేస్ టైమింగ్స్ అంతే కదా. మనం ఏదో అంత వింతగా చూస్తున్నది. నేనేదో ఆ మర్మాలు చెబుతున్నట్లుగా, మర్మారాలు కొనుక్కుని చెప్తున్నట్లుగా మర్మాలు ఏం లేవు. అర్ధరాత్రి 12 నుంచి సూర్యుడు ఉదయించింది ఎన్ని గంటలకు? తల్లులారా, సహోదరులారా, నోరు తెరవండి. అజయ్, ఎన్ని గంటలకి ప్రారంభం? 12 గంటల నుంచి 6 గంటలకు సూర్యుడు వస్తాడు. ఎన్ని గంటలు అయినట్టు అంటే 12 గంటలు మొదలుకొని 6 గంటల వరకు రాత్రే. అది రాత్రే కదా, చీకటే ఉంటుంది కదా. ఆ తర్వాత ఉదయాన్నే 6 గంటలు మొదలుకొని సాయంత్రం మరలా 6 గంటల వరకు ఇదంతా దీన్నంతా ఏమంటారు? పగలంటారు. అంతే కదమ్మా, సూర్యుడు ఉన్నంతసేపు పగలే. మరలా 6 గంటలు మొదలుకొని మరలా అర్ధరాత్రి 12 గంటల వరకు దాన్ని ఏమంటాం? రాత్రి అంటాం. ఇప్పుడు ఎన్ని రాత్రులు అయినాయి ఒక రోజులో? మనకి 2 రాత్రులు, ఒక పూర్తి పగలు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దానికి కూడా మన వాళ్ళకి నీరసమే. మీ నీరసం ఒక గంటలో చూడండి, నీరసమే ఉండదు. హాహాకారాలు చేస్తూ ఆనందంగా గొంతులు వేస్తారు. ఒక గంటన్న బాగా హుషారుగా ఉండడు తల్లులారా. అర్థమవుతుందన్న వాళ్ళ చేతులు ఎత్తండి గట్టిగా, పూర్తిగా. పూర్తి చేతులు దేవుడు మీకు ఇచ్చునుగాక. పూర్తిగా లేపండి. అదిగో, వెరీ గుడ్. నేను గమనిస్తుంటాను పెద్ద వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. నిజంగా నేను గమనిస్తుంటాను. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే చాలా యాక్టివ్గా, హుషారుగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా 20 నుంచి 40 లోపు ఉన్న వాళ్ళంతా కూడా గోడ కానుకుందామను, కాళ్ళు అటు ఇటు ఇటు అటు డ్యాన్సులు వేస్తూ ఉంటాం. కానీ చూడండి పెద్దవాళ్ళు ఎంత ఆసక్తిగా ఉంటారో, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు మరలా వద్దాం టాపిక్లోకి. 2 సగం రాత్రులు అంటే 2 రాత్రులు, ఒక పూర్తి పగలు కలిపితే ఒక రోజు మనకి. కానీ వాళ్ళ యూదుల ఆచారం ప్రకారం 6 to 6 వాళ్ళకి కూడా అలానే వస్తుందా? 6 గంటలకు సాయంత్రం అంటే డే ప్రారంభం అవుతుంది వాళ్ళకి. 6 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా రాత్రి వాళ్ళకి, అంతే కదా. 2 భాగాలే ఉన్నాయి వాళ్ళకి. మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. యూదుల ఆచారం ప్రకారం సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల దాకా ఒక దినం అంటే ఒక పూర్తి రాత్రి వస్తుంది, ఒక పూర్తి పగలు వస్తుంది. గమనించండి ఈ తేడాను. అలాగే మనకు చూసుకుంటే ఒక సగం రాత్రి వస్తుంది, పూర్తి పగలు వస్తుంది, మళ్ళీ సగం ముక్క రాత్రి వస్తుంది. ఈ 2 ముక్కలు కలిపితే ఒక రాత్రి. అంటే మొత్తం 3 ముక్కలు చేసాం ఒక రోజున మనం. ముక్కలంటే ఆ ముక్కలు అనుకునేరు ఆదివారం కాబట్టి, ఆ ముక్కలు కాదు నాయన. అర్ధరాత్రులు, రాత్రులు 2 ముక్కలు, పగలు పూర్తి పగలు ఒకటి. ఇప్పుడు 3. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసి ముగించుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది ఎన్ని గంటలకు? స్వరములు తెరవండి, ఇంకా స్వరములు తెరవండి. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించి చనిపోయాడు. అంటే మనం చనిపోయిన దగ్గర నుంచి లెక్కేసుకోవాలి, ఆయన బ్రతుకున్నది లెక్కేసుకోకూడదు, అంతే కదా. అక్కడ నుండి మొదలుకుంటే 3 గంటల నుండి అది పగల రాత్రి కిందకి వస్తుందా? ఇప్పుడు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా పగల కిందకి వస్తుంది. ఏ పగలు? శనివారం పగల, శుక్రవారం పగల, గురువారం పగల? ఏం పగలది? శుక్రవారం పగలు. 3 గంటల నుంచి 6 గంటల దాకా ఒక పగలు వచ్చేసినట్టే. ఎక్కడొచ్చింది? 12 గంటలు రాలేదానికి మాకండి. ఎందుకంటే పరిపూర్ణమైన సంపూర్ణమైన రాత్రులు కాదు. అదే మీకు ఇందాక దాకా నేను అవన్నీ చెప్పింది. మళ్ళీ మీరు అంతా వినిన తర్వాత అదేంటి ఇదేంటి అనకండి. సంపూర్ణమైన రాత్రులు, సంపూర్ణమైన పగలని కాదు అర్థం. 3 దినములు 3 రాత్రి పగళ్ళు అంటే 3వ దినం 3 దినాలని. 3 దినములు అయిన తర్వాత అన్నా కానీ 3వ దినమందని అర్థం. మనకి అన్ని రోజుల్లో రాత్రుళ్ళు పగళ్ళు వస్తున్నాయా లేదా అది చెక్ చేసుకుందాం. ఇప్పుడు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అదే రోజు సాయంత్రం 6 గంటల దాకా అది దేని కింద వస్తుంది అంటే శుక్రవారపు పగలు. వచ్చిందా? లెక్క పెట్టుకుంటామండి చదువుకున్న వాళ్ళు. 6 గంటల నుంచి చీకటి పడిపోతుంది.
ఎన్ని గంటల దాకా ఉంటుందా చీకటి? మళ్ళీ తెల్లారి 6 గంటల దాకా చీకటే ఉంటుంది. అంటే సంపూర్ణమైన రాత్రి వచ్చింది. అంతే కదమ్మా? అంటే శుక్రవారపు పగలొచ్చింది, శుక్రవారపు రాత్రి కూడా వచ్చింది. ఎక్కడి నుంచి? మన ప్రకారం ఎక్కడి నుంచి? శుక్రవారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని ఆ రోజు సాయంత్రం అర్ధరాత్రి 12 గంటల దాకా అది శుక్రవారపు రాత్రే. మరలా 12 గంటలు దాటితే ఏ వారంలో పడిపోతాం? శనివారం అర్ధరాత్రి 12 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు అది దేనికి సంబంధించిన రాత్రి? శనివారపు రాత్రి. మరలా 6 గంటల నుంచి మరలా సాయంత్రం 6 గంటల దాకా అది శనివారపు పగలు. శనివారపు పగల కిందకు వస్తుంది. తర్వాత మరలా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు ఏ రోజు రాత్రి? అది శనివారపు రాత్రి. ఆదివారం ఉదయం అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకొని ఉదయాన్నే 6 గంటల వరకు దాన్ని ఏ రాత్రి కింద భావిద్దాం? ఆదివారపు రాత్రి. ఇప్పుడు మీకు గమనిస్తే 3 దినాలకు సంబంధించి రాత్రి వచ్చింది, పగలొచ్చింది, రాత్రి వచ్చింది, పగలొచ్చింది. మరి ఆదివారపు ఉదయం ఏదయ్యా? లేదా ఆదివారపు ఉదయం ఉంది. ఏమనుంది? ఏమనుంది? మళ్ళీ చదివిద్దాం. చదివిస్తే మీకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త యోహాను సువార్త కాదు, అక్కడ రాయాలంటే లోకా సువార్త ఒకసారి తీయండి. లోకాలను మార్కులను ఆ మాట మనకి క్లియర్గా ఉంది చూడండి. 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోగానే, అంటే శనివారం అయిపోగానే, మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యమును కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి ఎక్కడ దూరం? లేచి బయలుదేరి అని 2 పదాలు విడగొట్టారంటే వాళ్ళు ఎప్పుడు లేచారు? ఎప్పుడు లేచారు? ఎప్పుడో లేచారు. పెందలకడ లేచారు. వాళ్ళు బయలుదేరి వాళ్ళ ఇంటి పక్కనే లేదు సమాధి, ఎక్కడో తోటలో ఉంది. వాళ్ళు నడుచుకుంటా వచ్చేసరికి అప్పటికే తెల్లారిపోయింది. తెల్లారిపోయిన తర్వాత 2వ వచనం, సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, ఆల్రెడీ సూర్యుడు వచ్చున్నాడు. అంటే సూర్యుడు వచ్చున్నా అంటే ఆదివారపు ఉదయం కూడా వచ్చింది. ఆదివారకాలపు ఉదయం కూడా వచ్చింది. సూర్యుడు వచ్చేసాడు ఆదివారం. మళ్ళీ ఉన్నమాట, సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఒక రాయి ఎవడై పొర్లించునని ఒకరితోనొకరు వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. ఆల్రెడీ వారు చూసే సమయానికి యేసుక్రీస్తు ప్రభు వారు లేరు. అంటే సూర్యోదయానికే ఆయన సమాధి నుండి లేచినాడురా, సమాధి గెలచినాడురా యేసు. గట్టిగా బాండి, నాకు రాదా పాట. గెలచినాడురా, హుషారుగా పాడాలి. గెలిచాడు కదా. లేచునని తా చెప్పినట్లు లేచినాడురా సమాధి. పండగేమో పునరుద్ధానం శక్తి ఎవరు లేదు. ఇంకా గుడ్ ఫ్రైడే మూడ్లోనే ఉన్నారు. ఏదో ఏడుస్తున్నట్లుగా పాడుతున్నారు. ఇంకా గుడ్ ఫ్రైడే తాలూకా ఇది ఇంకా పోలేదన్నమాట. ఏడుస్తున్నట్లే ఉంది పాట పాడుతుంటే. హుషారుగా లేదే. యేసుక్రీస్తు ప్రభువారు లేచాడని బాగా ఆనందంగా చెప్పరే. ఆ 3 స్త్రీలు అయితే గంతులు వేసుకుంటూ వచ్చి అందరికీ చెప్తున్నారండి, కనబడిన వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభువారు లేచారు, యేసుక్రీస్తు ప్రభువారు లేచారని. మనం పాడమంటే కూడా గుడ్ ఫ్రైడే లాగే పాడుతున్నాం మనం. ఇంకా అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే లేచి ఉన్నాడు కాబట్టి ఆదివార కాలపు ఉదయం కూడా పూర్తి చేయబడింది. దీన్ని బట్టి శుక్రవారం పగలు రాత్రి,
సంపూర్ణంగా కాదు, మళ్ళీ చెప్తున్నాను. శుక్రవారం పగల రాత్రి కలిపితే ఒకరోజు, శనివారం పగలు రాత్రి కలిపితే ఒకరోజు, ఆదివారం రాత్రి పగలు కలిపితే మరొక రోజు, 3 దినములు యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్నారు. చప్పటి కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇంకా ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ లెక్క చెప్పండి, ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఉంటే మరలా ఒకసారి చూడండి. ఎందుకంటే ఆ పదాలు చూపిస్తాడు. ఏంటి మార్కు సువార్తలో 3 రోజులైన తర్వాత అంటే 4వ రోజా అని ఒకడు కావాలని మనల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తాడు. మనం వాడికి చిక్కకుండా ఉండాలంటే, అరే వెధవా, 3 రోజులైన తర్వాత అంటే దినవృత్తాంతం 2వ గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం ప్రకారం 3 దినమైన తర్వాత అంటే 3వ దినమందని అర్థం రా. ఇదిగో దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ చూపిండి. 3 రాత్రి మగళ్ళు అంటే కూడా ఇంకొక మీకు చూపించాను సమయాల గ్రంథం, ఆ ఎగ్జాంపుల్ చూపిండి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా కావాలంటే మీకు ఎగ్జాంపుల్స్ 3వ దినమేరా, 3వ దినమందే అంటే 3వ రోజే, 3వ దినంలోనే 4వ రోజు కాదురా. అపోస్తుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం 40 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉందిరా అని వాడి చేతులు బైబిల్ తీయించి ఈ విధంగా చదివించండి. ఏమని? అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 40 వచనం, దేవుడు ఆయనను, అదిగో మళ్ళీ పౌలు గారు కూడా చెప్తున్నారు, 3వ దినమున లేపి. 3వ దినం అయిపోయిన తర్వాత లేపి కాదు, 3వ దినమునే లేపి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఈబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతుంది. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. ఎన్నో దినమున చివరి నుంచి వినబట్లేదు. ఎన్నో దినము లేచాడు యేసుక్రీస్తు ప్రభువారు? 3వ దినమున. గట్టిగా చెప్పండి, 3వ దినమున. దీనిని ఏమంటారంటే సువార్త అంటారు. ఏం సువార్త అది? సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం, అదే సువార్త. పౌలు గారు చెప్తుంది అదే కదా అన్ని పత్రికల్లో. క్రీస్తు చనిపోయాడు మన కోసం, సమాధి కూడా చేయబడ్డాడు, మరలా లేచాడు, దాన్నే సువార్త. అది కూడా మనకు కూడా అప్లై చేసుకుంటే ఆ యొక్క పునరుద్ధాన శక్తిని మనం పొందుకోగలుగుతాం. అదే మన నిరీక్షణకు ఆధారం, మన నిరీక్షణకు పునాది ఏంటంటే క్రీస్తు ఏ విధంగానైతే చనిపోయి మరలా లేచాడో, మనం కూడా మన పాపాల నిమిత్తం మనం చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. ఇదే దేవుని యొక్క సువార్త.